ట్రిమ్ చేసి షార్ట్ లెంత్లో పెట్టేసిన. అలాగే కంటిన్యూ చేసుకుంటూ పోతే మధ్యలో మధ్యలో గ్యాప్ ఖచ్చితంగా తీసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ లెగ్ స్ట్రెచ్ చేసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ లెగ్ స్ట్రెచెస్ చేసుకొని మళ్ళీ పైకి ఎక్కి మళ్ళీ మన పిక్కల్ని కొంచెం గట్టిగా అయిపోయినాయి, కొంచెం మళ్ళా స్టార్ట్ చేసుకొని మళ్ళీ లెగ్స్ పెయిన్ అట్లే తట్టుకొని అట్లే మళ్ళీ స్టార్ట్ చేసి ఇంకా మొత్తానికి అయితే 3000 దగ్గర కంప్లీట్ చేయడానికి ట్రై చేసిన. 3000 సక్సెస్ఫుల్గా చేయగలిగిన. ఎందుకంటే నేను ప్రీవియస్గా కూడా 3000 చేసిన, అయితే వితౌట్ టైమింగ్ చేసిన. కానీ ఇప్పుడు అది అట్లా కాదు కదా, 1 అవర్లో చేయాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. అట్లనే కంటిన్యూ చేసిన, 3000 కంప్లీట్ చేసుకోగలిగిన. అది కూడా చాలా సార్లు ఆగాల్సి వచ్చింది, చాలా సార్లు లెగ్ ఫ్రీ చేసుకోవాల్సి వచ్చింది, లెగ్స్ స్ట్రెచ్ చేసుకోవాల్సి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే సుక్కలు కనపడినాయి. అయినా కానీ మనం ఆగలే, మళ్ళీ స్టార్ట్ చేసిన. మళ్ళీ 3000 ఎట్లయినా కానీ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో. కానీ ఈసారి తీసుకున్నటువంటి రెస్ట్ అనేది ఎక్కువ తీసుకున్నా. ఎందుకంటే 3000 నేను కామన్గా కొట్టేది. చూద్దాం. టైం వచ్చేసి కరెక్ట్గా 5 అయింది, 5:01. 5:01 అయింది. 3000 కంప్లీటెడ్, 3000 స్కిప్పింగ్ కంప్లీటెడ్.